ఈ రోజైతే వినాయక చవితి స్పెషల్ మా ఇంట్లో కూడా చేసాము. వినాయక చవితి స్పెషల్ మేము ముస్లిమ్స్ అయినా కంపల్సరీగా ఇయర్ వినాయక చవితి అయితే చేస్తాము. ఇది మా మామయ్య గారి వైపు నుండి చేస్తాము అనమాట. వాళ్ళు ఆయుధ పూజ చేసేవారు. అట్లాగే నేను కూడా రెగ్యులర్‌గా చేస్తాము. అలాగే ఈ సంవత్సరం మారేడుకాయలు చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి. ఇది చాలా స్పెషల్‌గా అనిపించింది. చాలా బిగ్ సైజ్‌లో ఉంది మారేడుకాయ కూడా. సో, అందుకని ఇది ఒకటి తీసుకున్నాము. తర్వాత వచ్చేటప్పటికి ఫ్లవర్స్ అన్నీ వాటర్‌లో వేశాను. కొంచెం వాష్ చేసి పెడతాం కాబట్టి. అలాగే డెకరేషన్ స్టార్ట్ అయితే చేసాము. ఇది ఫ్యాన్ థీము. మొత్తం అంతా ఫ్యాన్ థీమ్‌లో పెట్టాము డెకరేషన్ అంతా. సో, ఈ థీమ్ వచ్చేటప్పటికి మనకు పేపర్‌తో అంటే కొంచెం హార్డ్‌గా ఉన్న పేపర్ తీసుకొని దాన్ని ఫ్యాన్ లాగా చేసి దాన్ని ఇలాగా స్ప్రే చేశారు గోల్డ్‌ది. ఇది మా పెద్దోడే చేశాడు. మా పెద్దోడు, చిన్నోడు ఈరోజు చాలా హెల్ప్ చేశారు. సో, ఇదొచ్చేటప్పుడు మా పెద్దోడు అంతా ఇలాంటి వర్క్ అంతా అంటే డెకరేషన్ వర్క్ అంతా మా పెద్దోడు చేశాడు. సో, చిన్నోడొచ్చేటప్పటికి మొత్తం బయటవంతా వాడన్నీ తీసుకొచ్చి పెట్టాడనమాట. సో, ఈ థీమ్ వచ్చేటప్పటికి మొత్తం గోల్డ్ కలర్ థీమ్ అనమాట. గోల్డ్ కలరు మొత్తం డిస్కో థ్రెడ్డో ఏదో సంథింగ్ అంటారు. దాని మీద ఈ ఫ్యాన్ థీమ్స్ పెట్టుకుంటూ వచ్చాము. సో, మొత్తం డెకరేషన్ అయితే ఇట్లా ఉంటుంది. స్టార్ట్ అయితే ఇక్కడి వరకు చేసాము. వాడు బిజీగా చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. నవ్వేస్తుంది. మా చిన్నోడు వర్షంలో తడిచి ముద్దయిపోయాడు. సో, ఇక్కడ వన్ సైడ్ ఇట్లా వస్తది. 2 సైడ్స్ కూడా పెట్టి డెకరేషన్ అంతా నీట్‌గా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓన్లీ పత్రి మాత్రమే వేసాము. అండ్ లోటస్ ఫ్లవర్స్ ఏసాము. సో, ఇది కాన్సెప్ట్ అయితే. ఇది యాక్చువల్‌గా మా మామయ్య గారి వైపు నుండి చేస్తారు కాబట్టి వాళ్ళు ఎలా చేసేవాళ్ళో అలాగే చేశాను. సో, మీకు అంటే రాంగ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఏం చేయాలో నాకైతే తెలీదు. కానీ యాక్చువల్‌గా మేమైతే రెగ్యులర్‌గా ఇలాగే చేస్తాం మొత్తం అంతా. సో, అంతా పత్రి అంతా పెట్టి రకరకాల ఫ్రూట్స్ కూడా పాలవెల్లికి పెట్టి ఇలాగే పెడతాము. అండ్ ప్రసాదాలు కామన్‌గా ఇక్కడ ఇంతే. మళ్ళా మీరు ఏమైనా స్పెషల్‌గా చేస్తారేమో నాకైతే తెలీదు. ఇంతవరకైతే మాత్రం నేను చేశాను. నేను వినాయకుడిని కూడా మట్టితో చేసిందే తీసుకొచ్చాను. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాదు. సో, 2 కూడా అదే తీసుకొచ్చాము. 7 రకాల ఫ్లవర్స్ అనమాట. కలర్స్ డిఫరెన్స్‌తో 7 రకాల ఫ్లవర్స్‌తో ఇదంతా డెకరేషన్ చేయడం జరిగింది. ఈ ఇయర్ వినాయక చవితి చాలా తొందరగా వచ్చినట్టు అనిపించింది. అంటే తొందరగా అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది అప్పుడే. పూజ అయితే మా సారే చేస్తాడు. మంత్రాలు కూడా ఆయనైతేనే కొంచెం క్లియర్‌గా ఉంటాయి. ఇలా కొన్ని తప్పులతో, కొన్ని కరెక్ట్‌తో మా పూజ అయితే కంప్లీట్ అయింది. సో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.